ఈ సమయములో పొందుకొని మనమందరము కూడా ఆయన ఒక బిడ్డలుగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఆయన వాక్యమును విని ఆయన వాక్యములో ఫలించి ఫలాభివృద్ధి నందుతూ ఆయనకు నిజమైన సాక్షిగా నిజమైన కుమారుడికి కుమార్తెగా మన జీవితాన్ని సమయములో మనము కొనసాగిద్దాం. అది ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మాజీ సంఘ సెక్రటరీ హనుమంతు గారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా నిన్ను గణపరిచినాం ప్రభువా, సంగీతం ద్వారా గణపరిచినాం ప్రభువా. అయ్యా గారు ఇప్పుడు వాక్యంలోకి వెళుతుండగా ఆయన నోటి బోరుగా ఉండి మీరు మాట్లాడండి. వినగల చెవులు ప్రతి ఒక్కరికి ప్రభువా గ్రహించే మనసును దయచేయండి. చెప్తున్న వాక్యం ప్రభువా ఆయన కాదు మీరే మాట్లాడుతున్న మాటలని ప్రతి ఒక్కరు గ్రహించేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోవాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన దినమును ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? ఓకే. దేవుడు మనందరినీ కూడా బాగుగా ఉంచి తన సన్నిధిలో మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన విధానమును బట్టి ఈ సమయములో దేవునికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియచేయాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దైవ వాక్యమును చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క ఆరాధన కార్యక్రమమునకు ఈ యొక్క సమయానికి ఈ యొక్క ప్రత్యేకమైన దినానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని వాక్యము ఎందుకు వినాలి అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు
దేవుని వాక్యమును మనము ధ్యానించబోతూ ఉన్నాం. చెప్పాలి, ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? అందరు చెప్పాలి, దేవుని వాక్యము ఎందుకు వినాలి. ఈ సమయంలో స్త్రీలు చెప్పగా గట్టిగా నాకు వినబడింది. ఈ సమయంలో పురుషులు చెప్తారు. మన ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? గట్టి చెప్పాలి, దేవుని వాక్యము ఎందుకు వినాలి. చూడండి, దేవుని వాక్యము ఎందుకు వినాలో, దేవుని వాక్యము వినుట ద్వారా మనకు ఏమి కలుగుతూ ఉందో, దేవుని వాక్యము వినుట ద్వారా మన జీవితంలో ఏమి జరుగుతూ ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో మనకు తెలియజేయబోతూ ఉండగా, ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, దేవుని వాక్యము ఎందుకు వినాలి అంటే, మొట్టమొదటి చూడండి, విశ్వాసములో ఎదుగుటకు వినాలి. దేవుని వాక్యం ఎందుకు వినాలంట? చెప్పాలి, విశ్వాసములో ఎదుగుటకు దేవుని యొక్క వాక్యమును వినాలి. కనుక మన జీవితములో, మన యొక్క క్రైస్తవ జీవితములో మనమందరము విశ్వాసములో ఎదగాలి. కనుక విశ్వాసములో ఎదగాలి అంటే మనమందరము ఏమి వినాలి? దేవుని యొక్క వాక్యమును వినాలి. దేవుని వాక్యమును వింటే మనమందరము విశ్వాసములో ఎదుగుతాము. కనుక దేవుని వాక్యం వింటే విశ్వాసములో ఎదుగుతాము. దేవుని వాక్యం వింటే ఆత్మీయ జీవితములో ఎదుగుతాము. దేవుని వాక్యం వింటే భక్తి జీవితములో కూడా మనము ఎదుగుతాము. కానీ దేవుని వాక్యం వినకపోతే నువ్వు విశ్వాసములో ఎదగలేవు, ఆత్మీయ జీవితములో నువ్వు ఎదగలేవు, నీ భక్తి జీవితములో నీవు ఎదగలేవు. ఈ మూడిటిలో నీవు దినదినము ఎదగాలి. ఈ మూడిటిలో దినదినము నీవు ఫలభరితంగా ఉండాలి అంటే ఖచ్చితముగా దేవుని వాక్యమును తూచా తప్పకుండా వినువారముగా ఉండాలి. వినువారు మాత్రమే కాకుండా దేవుని వాక్య ప్రకారముగా జీవించువారముగా ఉండాలి. కనుక చాలా మంది దేవుని వాక్యాన్ని వినువారుగా ఉంటారు, కానీ వాక్యానుసారముగా జీవించని వారు సమాజములో కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. దేవుని వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో ఆ వాక్యానుసారంగా జీవించడము అంతే ప్రాముఖ్యమని గుర్తెరిగి దేవుని వాక్యమును మనము ఖచ్చితముగా వినాలి. ఆయన వాక్యము ద్వారా మన జీవితములను సరిచేసుకోవాలి. ఆయన వాక్యము ద్వారా విశ్వాసములో ఎదిగి ఈ లోకములో అనేకులకు ఆదర్శప్రాయముగా మనము ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చూడండి, వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము. ఏమి వినుట వలన? దేవుని వాక్యము వినుట వలన.
క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతూ ఉంది. ఇంతవరకు నువ్వు విశ్వాసము లేని వాడుగా, విశ్వాసము లేని దానగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఈరోజు నువ్వు విశ్వాసమును సంపాదించుకోవాలి అంటే, ఈరోజు విశ్వాసమును కలిగి జీవించాలి అంటే, కలిగిన విశ్వాసములో నువ్వు ఎదగాలి అంటే ఖచ్చితముగా దేవుని వాక్యమును మనము వినువారముగా ఉండాలి. నీవు వినలేక నీవు దిగజారిపోతున్నావేమో, దేవుని వాక్యము వినలేక నా స్థితి అంధకారములోనికి వెళ్ళిపోతుందేమో, ఒకసారి ఆలోచించి దేవుని వాక్యాన్ని విని మన జీవితాన్ని వెలుగుమయముగాను, దేవుని వాక్యాన్ని విని మన జీవితాన్ని ఆశీర్వాదకరముగాను, దేవుని వాక్యమును విని మన జీవితాన్ని అత్యున్నతముగా మార్చుకొని దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనము జీవిద్దాం. ఇంతవరకు ఆయన వాక్య ప్రకారముగా నువ్వు జీవించలేని స్థితిలో నీవుంటే, ఈరోజు ఆ స్థితిలో నుండి లేపబడి దేవుని వాక్యం వినడము ఎంతో ప్రాముఖ్యము. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో పెడచెవిన పెడుతున్నావేమో, ఒకసారి ఆలోచించు. నీవు దేవుని వాక్యమునుగాన పెడచెవిన పెడితే దేవుడు నీ ప్రార్థనను కూడా ఆయన పెడచెవిన పెట్టువాడిగా ఉన్నాడు. దేవుని గాని నిర్లక్ష్యము చేస్తే, ఆయన వాక్యం నిర్లక్ష్యం చేస్తే నీ జీవితాన్ని కూడా దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు గనక అలా నిర్లక్ష్యము చేయకుండా ఉండాలి. దేవుడు అంటే దేవుని వాక్యమును మనము అతి జాగ్రత్తగా, అతి శ్రద్ధతో, అతి భయముతో వినేవారముగా ఉంటూ విశ్వాసములో ఎదగడము మనము నేర్చుకోవాలి. విశ్వాసములో ఎదగకపోతే నీ జీవితము ఆశీర్వాదకరంగా మారదు. కనుక విశ్వాసములో నువ్వు ఎదగాలి అంటే దేవుని వాక్యమును, దేవుని మాటలు ఖచ్చితంగా మనము వినడం అనేది ఎంతో అవసరమైనది. తర్వాత క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కనుక క్రీస్తు మాటల వలన నీకు నాకు విశ్వాసం, నమ్మకత్వం కలుగుతుంది గనక ఆ నమ్మకత్వాన్ని కలిగి జీవించువారముగా ఉండాలి. దైవ గ్రంథములో చాలా మంది దేవుని వాక్యమును విని విశ్వాసములో ఎదిగిన వారు చాలా మంది కనబడుతున్నారు. దేవుని వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా జీవించి భక్తి జీవితాన్ని పొందిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం విని తమ కుటుంబాన్ని రక్షించుకొనగలిగిన వారు దైవ గ్రంథములో చాలా మంది ఉన్నారు. వారిలో ఈ సమయంలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం చూస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఎవరండి ఆ స్త్రీ? లూదియా అనే స్త్రీ కనబడుతూ ఉంది. చూడండి, ఈ లూదియా ఒక అన్యురాలుగా ఉంది. ఈ లూదియా ఎలా ఉందంట? ఒక అన్యురాలు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లూదియా దేవుని వాక్యము ఆమె వినినట్లు కూడా దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఆ యొక్క వాక్య భాగం చదవండి. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ. చూడండి, ఈమె ఎలాంటిదంట? దైవ భక్తి గల స్త్రీ. ఏ స్త్రీగా ఉంది? దైవ భక్తి గల స్త్రీగా ఉంది. ఈమె చాలా దైవ భక్తి కలిగి జీవిస్తూ ఉంది. కనుక మన జీవితములో కూడా దైవ భక్తి అనేది మనకు అవసరము. మనలో దైవ భక్తి లేదు కానీ ఉత్తుత్త భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాం. మనలో దైవ భక్తి లేదు కానీ నామకార్థమైన భక్తిని కలిగి జీవిస్తున్నాం.
మనలో భక్తి లేదు, కానీ భక్తిహీనత జీవితం కలిగి జీవిస్తున్నాం. మనలో భక్తి లేదు, కానీ మనలో ఎక్కువగా ఫోకస్ కనబడుతూ ఉంది. మనలో భక్తి లేకపోయినా మనలో ఎచ్చులు ఎక్కువగా ఉంటున్నాయి. మనలో భక్తి లేకపోయినా మనము ఎంతో కెపాసిటీ గలవారమని చూపించుకుంటూ ఉన్నాం. మనలో భక్తి లేకపోయినా చూడడానికి పైకి భక్తిగా నటిస్తూ ఉన్నాం. అలాంటి నటన జీవితం ఈ దినమున వదిలిపెట్టి నీవు నేను దైవ భక్తి గలవారముగా ఉండాలి. ఈ లూది అనే స్త్రీ చాలా దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతేరా పట్టణస్థురాలు. ఏ పట్టణస్థురాలంట? తుయతేరా పట్టణస్థురాలు. చూడండి, తుయతేరా పట్టణం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అనేది మనం ఆలోచిస్తే, ఈ తుయతేరా పట్టణము ఆసియా రాష్ట్రములో ఉన్నది. ఎక్కడ ఉన్నదంట? ఆసియా రాష్ట్రములో ఈ పట్టణం అనేది ఉంది. కనుక ఈమె ఆ పట్టణములో నివసిస్తూ ఉంది. తర్వాత చదవండి. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. చూడండి, దేవాతి దేవుడు ఆ యొక్క స్త్రీ దేవుని వాక్యము వినుట ద్వారా ఆమె హృదయాన్ని ఎవరు తెరిచారంట? ప్రభువు తెరిచి ఉన్నాడు. కనుక మన హృదయము కూడా తెరవబడాలి అంటే దేవుని వాక్యాన్ని వినుట ద్వారా మన హృదయము తెరవబడుతుంది. మన తెరవబడిన తర్వాత దేవుని వాక్యం పైన మనము లక్ష్యం ఉంచుతాం. కనుక మన హృదయం తెరవబడకపోతే వాక్యం అనేది మనము గ్రహించలేము. వాక్యమును గ్రహించాలి. వాక్యమైన విత్తనం నీలో మొలకెత్తాలి. వాక్యం అనేది నీలో నిలిచిపోవాలి అంటే ఖచ్చితంగా మన హృదయం వాక్యం ద్వారా తెరుచుకొని ఆ వాక్యాన్ని మనమందరము హృదయములో ఉంచుకొని ఆ వాక్యాన్ని మనము గ్రహించే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చూడండి, పౌలు అక్కడ దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా, పౌలు దేవుని వాక్యాన్ని చటిస్తూ ఉండగా, పౌలు మంచి ప్రసంగాన్ని ప్రసంగిస్తూ ఉండగా ఆమె ఏం చేసిందంట అండి? ఆయన మాటల యందు అనగా దేవుని మాటల యందు ఆమె లక్ష్యముంచింది. కనుక దేవుని మాటల యందు లక్ష్యముంచడం ద్వారా, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా ఆమె జీవితంలో జరిగిన మేలులు ఏమిటో తెలుసా? ఆమె దైవ భక్తి గల స్త్రీగా మారింది. ఆమె హృదయం తెరవబడింది. తర్వాత దేవుని వాక్యాన్ని ఆమె అనుసరించింది. తర్వాత ఆమె కుటుంబాన్ని రక్షించుకొనగలిగినట్లు కూడా లేఖనములో చూస్తూ ఉన్నాం. కనుక మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి అంటే దినదినము వ్యర్థమైన మాటలు వినకుండా, దినదినము లోకములో ఉన్న పనికి మాలిన మాటలు వినకుండా, లోకములో ఉన్న పొకురుతనము కలిగిన మాటలు వినకుండా దేవుని మాటలు విని, దేవుని వాక్యములు విని మన కుటుంబమును మనము రక్షించుకోవాలి. మన కుటుంబమును మనము కాపాడుకొని దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క కాపుదలలో నీవు నేను నివాసము చేసేవారముగా ఉండాలి. కనుక లూదియా ఎలాగైతే దేవుని వాక్యం విని ఆమె జీవిస్తూ ఉందో, అలాగూ మనము కూడా దేవుని వాక్యమును విని దేవునిలో మన జీవితాన్ని కట్టుకొని, దేవునిలో మన వాక్యమును దేవునిలో మన కుటుంబాన్ని కట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని దృఢపరుచుకొని ముందుకు మనము కొనసాగాలి. వాక్యం వినలేని నువ్వు స్థితిలో ఉన్నావా? నువ్వు దరిద్రుడవే.
దేవుని వాక్యాన్ని వినలేని స్థితిలో ఉంటే నువ్వు దరిద్రురాలవే. అందుకే ఈ సమయములో నుండి దేవుని వాక్యమును విని మనలను మనమే కాపాడుకొని దేవుని యొక్క నామాన్ని స్మరణ చేసుకునే వారముగా, దేవుని వాక్యాన్ని దినదినము మనము తలంచే దైవ జనాంగముగా మనముండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత రెండవ విషయం చూడండి, దేవుని వాక్యము ఎందుకు వినాలి అంటే బ్రతుకుటకు దేవుని వాక్యం వినాలి. ఎందుకు వినాలంటన్నా దేవుని వాక్యము? బ్రతకడానికి, మనము జీవించడానికి, ఈ లోకములో ఉండడానికి ఏం చేయాలంట? దేవుని వాక్యం వినాలి. ఈ లోకంలో బ్రతకాలంటే నువ్వు ఎవరి మాటలు విన్నా బ్రతకలేవు. ఈ లోకంలో బ్రతకాలి అని నువ్వు గాన ఒక నాయకుని మాట కానీ ఇతరుల మాట కానీ వింటే నువ్వు లోకములో బ్రతకడము చాలా కష్టము. నువ్వు బ్రతకాలి ఈ లోకములో అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్యమును వింటే చాలు, దేవుని వాక్యం కలిగి ఉంటే చాలు, దేవుని వాక్యం నీలో ఉంటే చాలు, నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు. దేవుని వాక్యమే మనను బ్రతికిస్తూ ఉంది. మనుషులు మనం బ్రతికించడం లేదు, నీ తల్లిదండ్రులు మనం బ్రతికించడము లేదు, నీ తల్లిదండ్రుల మాటల వల్ల నువ్వు బ్రతకడము లేదు, నీకున్న జ్ఞానమును బట్టి నువ్వు బ్రతకడము లేదు, నీకున్న బలమును బట్టి నువ్వు బ్రతకడము లేదు, నీకున్న బలగమును బట్టి నువ్వు బ్రతకడము లేదు, నీకున్న అధికారాన్ని బట్టి బ్రతకడము లేదు. కానీ కేవలమును దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యమే మనలందరినీ కూడా బ్రతికిస్తూ ఉంది. దినదినమైన వాక్యం వింటున్నాం గనక మనమందరము కూడా బ్రతుకుతున్నాం. ఆయన వాక్యాన్ని వినకపోతే నువ్వు మృతుడవే, నువ్వు మృతురాలవే అని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యమును మనము ఎంతగానో కలిగి ఉండి దేవుని వాక్యాన్ని ఎంతగానో మన హృదయములో స్థిరపరుచుకునే వారముగా ఉండాలని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. చూడండి, వాక్య భాగంలో చూస్తే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 50 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 50 వచనము. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. దేవుని వాక్యమే చెప్పాలి మనలను బ్రతికిస్తూ ఉంది. ఎవరు బ్రతికిస్తున్నారండి మనలను? చెప్పాలి, దేవుని యొక్క వాక్యమే బ్రతికిస్తూ ఉంది. నిన్ను బ్రతికించేవారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు చెప్పగలరా? ఎవరైనా మీరు బ్రతికించేవారు లోకములో ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. ఒకవేళ డాక్టర్ నిన్ను బ్రతికించగలడా? లేడు. ఒక శాస్త్రవేత్తను బ్రతికించగలడా? లేడు. కానీ దేవుడు మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే మనందరినీ కూడా బ్రతికిస్తూ ఉంది. కనుక బ్రతికిస్తున్న వాక్యాన్ని నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు జీవింపజేస్తున్న దేవుని వాక్యాన్ని నువ్వెందుకు అశ్రద్ధ వహిస్తున్నావో ఒకసారి ఆలోచించాలి. కనుక మేలు చేసే వాక్యాన్ని వదిలిపెట్టి కీడు చేసే వాటిని మాత్రమే అనుసరిస్తూ ఉంటాం. మానవుని యొక్క నైజం ఎలా ఉందంటే మేలు చేసిన వారిని ఎవరు కూడా గుర్తుంచుకోరు. వాస్తవము కాదండి? మేలు చేసిన వారిని కొంతసేపు గుర్తుంచుకుంటారు, రోజులు గడిచిన తర్వాత మేలు చేసిన వారిని ఎవరు కూడా గుర్తించుకోరు. కానీ ఎవరిని ఎక్కువ గుర్తించుకుంటారంటే కీడు చేసే వారినే ఎక్కువగా గుర్తించుకుంటారు. ఎందుకు అంటే వాడు కీడు చేస్తాడనే భయముతో కీడు చేసేవాడిని ఎక్కువగా గుర్తిస్తూ ఉంటారు. కనుక నీ జీవితంలో మేలు చేసిన వాడే గొప్పవాడు, మేలు చేసిన వాడే నీ జీవితానికి ఒక హీరో గనక, మనకు దేవుడు మేలు చేస్తున్నాడు గనక, ఆయన వాక్యం ద్వారా మనం బ్రతికిస్తున్నాడు గనక మనకు హీరో ఎవరు? దేవుడే. మన హీరో ఎవరు? దేవుడే. కానీ లోకంలో ఎవరు కూడా నీ హీరో కాదు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా జీరోలే. కానీ మనందరినీ జీవింపజేస్తున్న దేవుడే మన హీరో గనక ఆయన మనం బ్రతికిస్తున్నాడంటే ఆయన మనకు మేలు చేస్తున్నట్ట, కీడు చేస్తున్నట్ట?
మేలు చేస్తూ ఉన్నాడు. కనుక మేలు చేస్తున్న దేవుని ఎంతవరకు గుర్తించుకుంటున్నావు? మేలు చేసిన దేవునికి ఎంతగా లోబడుతున్నావు? మేలు చేసిన దేవునికి ఎంతగా విధేయత చూపుతున్నావో ఒకసారి ఆలోచించుకొని మంచి ఆలోచనతో నడవడము నేర్చుకునే వారముగా మనం ఉండాలి. తర్వాత చదవండి కిందికి. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇదే అనగా ఏది? దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యము మన బాధల్లో ఏం కలగజేస్తుందంట? నెమ్మది కలగజేస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీలో ఏ బాధ అయినా ఉందా? నీలో ఏ బాధ అయినా సరే, ఆ బాధల్లో దేవుని యొక్క వాక్యం నీకేం కలగజేస్తుంది? నెమ్మది కలగజేస్తూ ఉంది. కనుక ఎవరి మాట నీకు నెమ్మది కలగజేయదు, కానీ దేవుని వాక్యము అనగా దేవుని మాట నీకు నాకు నెమ్మది కలగజేస్తూ ఉండగా, అందుకే మన బాధల్లో మనం నెమ్మది పొందాలి, మన బాధల్లో సమాధానం పొందాలి, మన బాధలను విడుదల పొందాలి అంటే నీవు నేను చేయవలసిన ప్రాముఖ్యమైన పని దేవుని వాక్యాన్ని కలిగి ఉండడమే. ఆయన వాక్యాన్ని మనలో ఉంచుకుంటే చాలు. ఆ వాక్యమే మన బాధల్లో నెమ్మదినిస్తూ ఉండగా నెమ్మదిని పొందుకుందాం, ఆదరణ పొందుకుందాం. ఆదరణ పుత్రులుగా ఈ లోకములో మనము నడవాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, దేవుని వాక్యం ఎందుకు వినాలి అంటే, మూడోది చూడండి, పాపము చేయకుండుటకు దేవుని వాక్యమును వినాలి. ఎందుకు వినాలమ్మా దేవుని వాక్యం? పాపము చేయకుండుటకు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎందుకు వినాలబ్బా దేవుని వాక్యం అనుకుంటున్నావా? వింటే మంచిది, వినకపోతే నీ యొక్క కర్మ. వింటే బాగుపడతావు, వినకపోతే పూట్లోకి వెళ్ళిపోతావు. వింటే ఆశీర్వదించబడతావు, వినకపోతే శాపగ్రస్తుడిగా మారుతావు. వింటే ఈ లోకములో కొంతకాలం ఉంటావు, వినకపోయావంటే అంతలోనే ఆవిర్వైపోతావని జ్ఞాపకము చేసుకొని, మన ఎదుట దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాలను ఉంచాడు. మన ఎదుట ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచాడు. ఉంచబడిన ఈ గ్రంథములో ఉన్న వాటన్నిటినీ మనమెంతగానో శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా పఠించాలి. దేవుని వాక్యాన్ని మన హృదయములో మనము ఉంచుకోవాలి. అప్పుడే మనము పరిశుద్ధులుగా మారుతాము. దేవుని వాక్యము నీలో లేకపోతే నువ్వు అపరిశుద్ధుడవే. దేవుని వాక్యము నీ హృదయములో ఉండకపోతే నువ్వు అపరిశుద్ధురాలవే అని జ్ఞాపకం చేసుకొని, ఈ లోకములో ఒక పరిశుద్ధుడుగా, ఒక పరిశుద్ధురాలుగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మన హృదయములో ఉంచుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో మనలో ఎలాంటి పాపం అనేది ఉండదు. దేవుని వాక్యం మనలో ఉంటే పాపానికి ఏ చోటు కూడా ఉండదు. నీ హృదయం ఖాళీగా ఉన్నదనుకో, నీ హృదయంలో ఏం ప్రవేశిస్తుందండి? పాపం అనేది ప్రవేశిస్తూ ఉంది. కనుక హృదయములోనికి ఏ అపవిత్రత ప్రవేశించకుండా ఉండాలి, హృదయములోనికి ఏ చెడు ప్రవేశించకుండా ఉండాలి, హృదయములోనికి ఎలాంటి పాపం అనేది ప్రవేశించకుండా ఉండాలి అంటే నీ హృదయములో దేవుని వాక్యము సంపూర్ణంగా నిండి ఉండాలి. నిండి ఉంటే పాపం అనేది నీ దరిదాపుల్లోనికి రాకుండా అది బయటనే నిలిచిపోయేదిగా ఉంది అని మనమందరము ఎరిగిన వారుగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 11వ వచనములో అక్కడ కీర్తనకాడు అంటున్నాడు, పాపము చేయకుండానట్లు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో
నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. కీర్తనకారుడు దేవుని ఎదుట పాపము చేయకుండానట్లుగా ఏముంచుకున్నంత హృదయములో వాక్యమును ఉంచుకున్నాడు. కనుక దేవుని వాక్యము తన హృదయంలో ఉంచుకున్నాడు గనక దేవుని ఎదుట ఏం చేయలేకపోతున్నాడు? పాపము చేయలేకపోతూ ఉన్నాడు. కనుక మనము కూడా దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలంటే నీలో నాలో ఉండాలి దేవుని వాక్యం అనేది ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటే దేవుని ఎదుట పాపము చేయకుండా ఉంటామని ఎరిగి, నీవు దేవుని వాక్యము నీలో లేకపోతే దేవుని ఎదుట పాపం చేస్తున్నామని ఎరిగి, ఈ రోజు నుండి మన హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకొని భద్రముగా మనము జీవిద్దాం. ఎందుకు దేవుని వాక్యం వినాలంటే పాపము చేయకుండానట్లుగా మనం ఉండడానికి దేవుని వాక్యాన్ని దినదినము వినడము ఎంతో అవసరము. మనం బ్రతకడానికి 3 పూట్ల ఆహారాన్ని ఎలాగైతే తింటున్నామో అలాగే లోకములో ఆత్మీయంగా ఉండడానికి, ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి నీవు నేను కూడా దినదినము దేవుని వాక్యాన్ని వినడము నేర్చుకోవాలి. దేవుని వాక్య వినుటలో నీవు విసుగు చెందకూడదు. దేవుని నామాన్ని స్తుతించుటలో నువ్వు విసుగు చెందకూడదు. దేవుని ఆలయానికి వచ్చుటలో విసుగు చెందకూడదు. ప్రార్థించుటలో విసుగు చెందకుండా ఎడతెగక ప్రార్థించాలి, ఎడతెగ స్తుతించాలి, ఎడతెగక దేవుని వాక్యాన్ని వినేవారముగా ఉంటే చాలు. అదే ఎంతగానో ఉన్నతమైన క్రైస్తవ జీవితం. అదే 100కి నిజమైన క్రైస్తవ జీవితం అని మనము గుర్తెరగాలి. దేవుని వాక్యము విననొల్లని వాడు లోకములో ఎంత ఉన్నా దరిద్రునితో సమానమే. దేవుని వాక్య ప్రకారంగా జీవించలేని వాడు లోకములో ఎంత బలవంతుడైనా సరే అతడు వ్యర్థుడే. దేవుని వాక్య ప్రకారంగా జీవించలేని వాడు ఎంత ఆస్తిపరుడైనా ఏమీ లేని వాడితో సమానమే అని జ్ఞాపకము చేసుకొని దేవుని వాక్యం వినువారే ధనవంతులు, దేవుని వాక్యం వినువారే ధన్యులు, దేవుని వాక్యం వినువారే ప్రయోజకులు గనక ఆయన వాక్యాన్ని విని వాటి ప్రకారంగా నడవడం మన జీవిత కర్తవ్యముగా, దేవుని వాక్యాన్ని హృదయములో ఒక కేంద్ర బిందువుగా ఏర్పరుచుకొని జీవించే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వినలేక, హృదయములో ఉంచుకోలేక చేయరాని పాపాలు చేస్తున్నావేమో ఒక జాగ్రత్త. నువ్వు చేయరాని నేరములు చేస్తున్నావేమో జాగ్రత్త. చేయరాని ఆలోచనలు యోచిస్తున్నావేమో జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే నీ జీవితాన్ని నీవే అలాగే నాశనానికి తీసుకువెళ్తాం. నమ్మి జాగ్రత్తగా జీవిస్తూ మనమందరం దేవుని మాట ప్రకారముగా జీవించడము నీకు నాకు ఎంతో అవసరమై ఉన్నది. తర్వాత 4వ విషయం చూడండి. దేవుని వాక్యం ఎందుకు వినాలంటే నడతను శుద్ధి చేసుకోవడానికి దేవుని వాక్యం వినాలంట. ఎందుకు వినాలంట అమ్మా? పని లేదు కాబట్టి దేవుని వాక్యం వినాలనా? చెప్పండి. పని ఉన్నప్పుడు దేవుని వాక్యం వినకపోవడం, పని లేనప్పుడు మాత్రమే దేవుని వాక్యం వినడం, ఇది కరెక్టా? చెప్పండి. పని ఉన్నప్పుడు వాక్యాన్ని వదిలిపెట్టడం, పని లేనప్పుడు దేవుని వాక్యం వినడం కరెక్టా? కాదు. పని ఉన్నా పని లేకపోయినా దేవుని వాక్యం వినడము నేర్చుకోవాలి. పని ఉన్నా పని లేకపోయినా ప్రార్థించడం అనేది నేర్చుకోవాలి. పనున్నప్పుడు దేవుని వాక్యం వదిలిపెట్టడం, పనున్నప్పుడు ప్రార్థించడం మానివేయడం, పని లేనప్పుడు ప్రభువానికి స్తోత్రములు నాకు ఆత్రం అన్నట్టుగా మనము చేయకూడదు. చాలామంది అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థించుటకు సమయం అనేది ఉండదు. కనుక ఒక పాస్టర్ గారికి కరెక్ట్గా భోజన సమయం 3:30 గంటలు అయిందంట. ఒక బంతిగా కూర్చున్నారంట. కూర్చున్న సమయంలో ప్రార్థన ఇచ్చారంట ఒక పాస్టర్ గారికి. అప్పటికే
అతడు తీవ్రమైన ఆకలితో ఉన్నాడంట. అప్పటికి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆకలి తలమడిస్తున్నారంట. ఆ సమయంలో అందరూ ఒక బంతిగా కూర్చోబెట్టి పాస్టర్ గారు ప్రార్థించండి అన్నారంట. అనగానే భోజనం కొరకు ప్రార్థించనగానే అన్నాడంట, దేవానికి స్తోత్రము నాకు ఆత్రం అన్నాడంట. ఏమన్నాడమ్మా? దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అన్నాడంట. ఇతనికి ఏం ఆత్రమైంది? దేవునికేమో స్తోత్రం నాకు ఆత్రమని ప్రార్థన ముగించాడంట. కనుక ప్రేమైన దేవుని బిడ్డారా, క్రైస్తవులైన వారు ఇలా మారిపోయారు. అన్నిటికీ సమయం ఉంటుంది. మనుషులు మాట్లాడడానికి, వ్యవహారాలు చేయడానికి, టీవీ చూడడానికి, క్రికెట్ చూడడానికి, సినిమాలు చూడడానికి, కబడ్డీ చూడడానికి, సీరియల్స్ చూడడానికి, అలాగే రకరకాలైన టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రాము చూడడానికి సమయం ఉంటుంది. కానీ పండుకున్న సమయములో 2 నిమిషాలు ప్రార్థించడానికి కూడా సమయం లేక నాకు నిద్ర వస్తుందని నిద్రపోతులాగా మనం ఏం చేస్తామంటే వెంటనే నిద్రలోకి దిగజారిపోతూ ఉంటున్నాం. అలా కాకుండా నువ్వు నిద్రిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని నిద్రపోవాలి. లేచిన వెంటనే ప్రార్థించడం నేర్చుకోవాలి. నీ దినచర్య నీవు ఎలా ప్రారంభించాలంట? ప్రార్థనతో నీ దినచర్య ప్రార్థించాలి. ఉదయం లేచిన వెంటనే ఎంతమంది ప్రార్థిస్తున్నారమ్మ? చేతులు ఎత్తండి ఒకసారి. ఉదయం లేచిన వెంటనే నేను మంచం దిగగానే ప్రార్థిస్తున్నాను వారు చేతులు ఎత్తండి. అందరూ ఒక 10 మంది. మిగతా వారికి రాదమ్మ ప్రార్థన? చాలామంది చేతులు ఎత్తలేకపోతున్నారు. ప్రార్థన రాదా మీకు? లేక వచ్చి కూడా నిర్లక్ష్యతలు ఉన్నారా? అది మంచిది కాదు. కనుక నువ్వు లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థించాలి. ఎందుకు దేవా ఈ రాత్రంతా కూడా కాపాడేందుకు నీ కృతజ్ఞతలని మనం ప్రార్థించి మన దినచర్య ప్రార్థించాలి. సరే, నువ్వు లేచిన వెంటనే ప్రార్థించేవారు కొందరున్నారు. మిగతా వారు కూడా ఏమైనా ప్రారంభిస్తారు. లేచిన వెంటనే ప్రార్థించడానికి వారు సిద్ధపడతారని సంఘ కాపరిగా నేను ఆశిస్తూ ఉన్నాను. సరే, పండుకున్న సమయంలో ఎంతమంది ప్రార్థన చేసుకొని పనుకుంటారమ్మా? చేతులు ఎత్తండి. పండుకున్న సమయంలో ఓకే. పండుకున్న సమయంలో మాత్రము ప్రార్థన చేసేవారి సంఖ్య కొద్ది పెరిగింది. ఎందుకు? రాత్రంతా దేవుడు కాపాడాలి కదా అని సంఖ్య పెరిగింది. ప్రార్థన రాత్రి చేసేవారు ప్రార్థన చాలా సంఖ్య ఎక్కువ ఉంది. కానీ పొద్దున చేసేవారి సంఖ్య చాలా తక్కువ ఉంది. అంటే మనం ఏం చేయలేకపోతున్నాం? దేవునికి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం. రాత్రంతా కాపాడేందుకు వందనాలు దేవాని ఉదయమున దేవునికి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం. కనుక మన సంఖ్య పెరగాలి. ప్రార్థించుటలో మనము పెరగాలి. ఆయనను ఆనందించుటలో పెరగాలి. ఆయన కొనియాడుటలో కూడా మనం పెరిగి మన భక్తిని దినదినము పెంపొందించుకునే వారముగా ఉండాలి. అందుకే మన జీవితంలో ఎక్కువగా మనం ఎంతగానో ప్రార్థించుచు దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడిచి మన నడతను మనము శుద్ధి చేసుకోవాలి. మన నడత శుద్ధి చేసుకోవాలంటే ఏదో ఒక సబ్బు తీసుకొని నడతను ఎవరైనా శుద్ధి చేసుకుంటారమ్మా? చేసుకుంటారా? సరే, ఒక విలువైన ఒక సోపు మీకు తెచ్చిస్తాను. కానీ ఎవరైనా ఒక సోపు ద్వారా నడతను శుద్ధి చేసుకోగలరా? చేసుకోలేరు. బట్టలు శుద్ధి చేసుకోగలుగుతారు సబ్బుతో, శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు, కానీ నడతను మాత్రం ఎవరు కూడా శుద్ధి చేసుకోరు. నీ నడత శుద్ధి కావాలి. నీ నడత ఎలా ఉందో నీకు తెలుసు. కానీ నడత ఒకవేళ మలినబట్టిన నడతగా ఉందేమో, నీ యొక్క నడత ఒకవేళ కల్తీ నడతలో ఉందేమో, నీ నడతలో ఏదైనా తేడా ఉంటే నీ తేడగలిగిన నడత శుద్ధి చేయబడాలి. తేడగలిగిన నడత బాగుపరచబడాలి. అంటే దేని ద్వారా మనం బాగుపరుచుకోవాలంట? దేవుని వాక్యము ద్వారానే మన నడతను శుద్ధి చేసుకోవాలని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే గదా. యవనస్తులు తన నడత ఎలా శుద్ధి చేసుకుంటారంట? దేవుని వాక్యము ద్వారా తమ నడతను శుద్ధిపరుచుకుంటారు. కనుక మన నడతను కూడా మనం శుద్ధిపరుచుకోవాలి. ఎలా? దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే మన నడతను శుద్ధి చేసుకోవాలి. దేని ద్వారా నీ నడత శుద్ధి చేయబడదు.
నీకున్న డబ్బు ద్వారా నీ నడత శుద్ధి చేయబడదు. నీ దగ్గర ఉన్న సోపుల ద్వారా, క్రీముల ద్వారా నీ నడత శుద్ధి చేయబడదు. కానీ నీ నడత దేవుని వాక్యం ద్వారా మాత్రమే శుద్ధి చేయబడుతుంది. నీ నడత ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. ఎలా నడుస్తున్నావో ఆలోచించుకో. మనుషులు చూస్తున్నప్పుడు ఒక నడత కలిగి ఉంటారు చాలామంది, మనుషులు చూడనప్పుడు మరొక నడత కలిగి జీవించేవారు చాలామంది ఉన్నారు. మనుషులు చూస్తున్నప్పుడు చాలా సక్రమంగా నడిచేవారు చాలామంది ఉన్నారు. మనుషులు చూడకపోతే చాలా అక్రమముగా నడిచేవారు కోకొల్లలుగా దేవునికి కనబడుతుంటారు. మనుషులకు కనబడకపోయినా దేవునికి మాత్రము కోకొల్లలుగా కనబడుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ నడత ఎలా ఉంది, నీ స్థితి ఎలా ఉంది, నీ నడతను బట్టి కూడా దేవుని దీవిస్తాడు. నీ నడతను బట్టి కూడా దేవుడు నీకు బుద్ధి జ్ఞానములను ప్రసాదిస్తాడు. గనుక ఈ సమయములో నీ నడత విపరీతమైన నడతగా ఉందేమో, నా బుద్ధి విపరీతమైన బుద్ధి కలిగి ఇతరులను మోసపుచ్చుతున్నావేమో, జాగ్రత్త. నువ్వెవరిని మోసపుచ్చినా దేవుని మోసపుచ్చడం అసంభవాన్ని జ్ఞాపకం చేసుకొని నేను దేవుని మాట ద్వారా, దేవుని వాక్యము ద్వారా మన నడతను బాగుపరుచుకొని, పరిశుద్ధపరుచుకొని సరైన నడవడిక కలిగి జీవించే వారముగా ఉండాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, 5వ విషయం ఏమిటంటే దేవుని వాక్యం ఎందుకు వినాలి అంటే దీవెనలు పొందడానికి దేవుని వాక్యం వినాలంట. ఎందుకు వినాలంటమ్మా? దీవెనలు పొందడానికి. ఎందుకు వాక్యం వినాలమ్మా? శాపాన్ని పొందడానికా, దీవెనలు పొందడానికా? దీవెనలు పొందడానికి. ఇప్పుడు దేవుని వాక్యం ఎందుకు వింటున్నారు? దేవుని శాపం కావాలంటున్నారా, దేవుని దీవెనలు కావాలని కోరుకుంటున్నారా? ఏం కావాలని కోరుకుంటారు చెప్పండి అమ్మా? దీవెనలు కావాలని కోరుకుంటారు, కానీ ఎవరు శాపాన్ని కావాలని ఎవరు కూడా కోరుకోరు. దేవుని వాక్యం వింటే మీకు శాపం వస్తుంది అన్నారనుకోండి, ఎవరు కూడా దేవుని వాక్యము వింటారా? వినరు. ఆయబ్బా, దేవుని వాక్యం వింటే శాపం వస్తుందంట, నాకెందుకు పని లేనాయన 2 చెవులు మూసుకొని ఉండిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం వింటే ఆశీర్వాదం వస్తుందని, దేవుని వాక్యం వింటే దీవెనలు వస్తుందని తెలుసు కనుక దేవుని వాక్యం మనమందరము ఎన్నో రోజుల నుండి, మన ఎన్నో తరాల నుండి దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటూ ఉన్నాం. అందుకే నీవు నేను కూడా దేవుని వాక్యం అనేది మన జీవితానికి ఒక మూలాధారము. దేవుని వాక్యం మన జీవితానికి ఒక ఊపిరి. దేవుని వాక్యము నీలో లేకపోతే నీవు చచ్చిన శవముతో సమానమే. దేవుని వాక్యాన్ని పఠించకపోతే నువ్వు బ్రతికి ఉన్నా వ్యర్థమైన వ్యక్తివని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాన్ని వినాలి, గైకొనాలి, వాటిని చదవాలి. వాటి ప్రకారంగా జీవిస్తే మనము దీవెనలు పొందుకుంటాం, ధన్యులుగా ఉంటామనేది దైవ గ్రంథములో రాయబడింది. మన మాట కాదు, దైవ గ్రంథములో చూస్తున్నాం. చూడండి ప్రకటన గ్రంథము, చూడండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ దేవుని వాక్యమును గైకొను వారందరూ కూడా ధన్యులుగా ఉన్నారు అనే మాట అక్కడ చూస్తున్నాం. చదవండి. ఏమి సమీపించుతుందంటమ్మా? సమయము సమీపించుచు ఉన్నది కనుక ఏం చేయాలంట? ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ఎవరంట ధన్యులండి? ఎవరంట చెప్పాలి? ఎక్కడ రాయబడింది కనుక ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. వినువారు ధన్యులు, చదవాలి, చదువువారు ధన్యులు. కనుక నీవు నేను చదివితే ధన్యులమే, వింటే ధన్యులమే, గైకొను వారు కూడా ధన్యులే. కనుక ధన్యుడు అనగా దీవెన నొందినవాడు, ధన్యుడు అనగా అన్నిటిలో ఆశీర్వదింపబడినవాడు. కనుక మన అన్నిటిలో ఆశీర్వదించబడాలి అంటే దేవుని వాక్యమును, ప్రవచన వాక్యములు చదువువారుగా, వినువారుగా, గైకొనువారుగా ఉంటే
మనమందరము ధన్యులమే అని మనమందరము గుర్తెరిగిన వారముగా ఉండాలి. చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వర్షాన్ని ఎవరైనా ఆపగలరండి? ఎవరు కూడా ఆపలేరు. ఆపాలంటే దేవుడు మాత్రమే వర్షాన్ని ఆపాలి. వర్షం ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి, వర్షాన్ని ఆపాలన్నా ఆయననే ఆపాలి. కానీ వర్షాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ వర్షముల మాత్రము తడవకుండా వెళ్ళగలము. ఎలా వెళ్ళగలము చెప్పండి? ఒక గొడుగు ద్వారా వర్షములు తడవకుండా వెళ్ళగలమా లేదండి? వెళ్ళగలము. అలాగే చూడండి, మానవుని యొక్క హృదయములోనికి చెడు ఆలోచనలు రాకుండా ఎవరైనా ఆపగలరా? ఉన్నారండి ఎవరైనా? అలాంటి బలవంతులు మీలో ఎవరైనా ఉన్నారమ్మా? మీలో ఉన్నారు ఎవరైనా? అలాంటి బలవంతులు ఎవరైనా చెప్పండి. మనుషునిలోనికి చెడు ఆలోచనలు రాకుండా ఆపే బలవంతులు మన సంఘములోనైనా ప్రపంచములోనైనా ఈ యొక్క సృష్టిలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా. ఉంటే వారిని చూద్దాం ఒకసారి. ఉన్నారమ్మా? ఎవరు కూడా లేరు. కనుక ఆ వర్షాన్ని ఎవరు ఆపలేరు. కానీ వర్షంలో తడవకుండా ఒక గొడుగు ద్వారా మనము వెళ్ళగలము. మానవుని యొక్క హృదయములోనికి చెడు ఆలోచనలు రాకుండా ఎవరు కూడా ఆపలేరు. కానీ ఎవరు ఆపగలరు అంటే మన దేవుడు ఆపగలడు. ఆయన వాక్యం అనేది ఆపగలదు. నీలోనికి చెడు ఆలోచన రాకుండా ఏమి ఆపగలదంట? దేవుని యొక్క వాక్యమే ఆపగలదు. ఇదే సరైన విధానము. కనుక దేవుని వాక్యమే నీ హృదయములోనికి ఏ చెడు ఆలోచన రాకుండా ఒక అడ్డుబండగా నిలబడుతూ ఉంది. ఎందుకంటే ఆ వాక్యం రక్షించాలని, ఆ వాక్యం కాపాడే ఉద్దేశంతో చెడు ఆలోచనలు నీలోనికి రాకుండా ఒక వాక్యం మాత్రమే ఆపగలదని నమ్మి, అందుకే దేవుని వాక్యాన్ని ఎంతగానో మనం వినడం అనేది నీ జీవితంలో నా జీవితంలో ఎంతో ప్రాముఖ్యమని జ్ఞాపకము చేసుకొని చెడు ఆలోచనలు రాకుండా దేవుని వాక్యాన్ని మనమందరము కలిగి ఆ వాక్యం ద్వారా మన జీవితాలను దినదినము మనము అభివృద్ధి పరుచుకొని బిడ్డలముగా ఆయన వారముగా కొనసాగాలని ప్రభునామమును తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత 6వ విషయం చూడండి. దేవుని వాక్యము ఎందుకు వినాలి అంటే వెలుగు పొందడానికి దేవుని వాక్యం వినాలంట. ఏం పొందడానికండి? వెలుగు. నీలో వెలుగు పొందాలి. నీవు వెలిగించబడాలి అంటే ఏ మనుషుడి ద్వారా వెలిగించబడలేవు, ఏ మాంత్రికుని ద్వారా వెలిగించబడలేవు, ఏ వ్యక్తి ద్వారా నీ జీవితం వెలిగించబడదు. కానీ దేవుని వాక్యము ద్వారా నీ జీవితము వెలిగించబడుతుంది అనేది దేవుని మాటగా, దేవుని వాక్యముగా మనమందరం చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 105వ వచనంలో చూస్తే అక్కడ మనకందరికి తెలిసిన వాక్యము అందరికి తెలిసింది ఒక బంగారు వాక్యంగా మనం చూస్తాం. ఈ వాక్యం ఏ వాక్యం అంట? బంగారు వాక్యం. చెప్పండి, చదవండి ఒక మాట. నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుని వాక్యం మన పాదాలకు ఏమైందంట? దీపమై ఉన్నది. దేవుని వాక్యమే మన యొక్క పాదములకు దీపము. తర్వాత అంటాడు, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యమే మన త్రోవకు వెలుగు. దేవుని వాక్యమే మన జీవితానికి వెలుగు. దేవుని వాక్యమే శాశ్వతమైన వెలుగు. దేవుని వాక్యమే మన జీవితానికి నిత్య వెలుగు అనక ఆ వెలుగును మనము కలిగి జీవించే వారముగా ఉండాలి. ఆ వెలుగును కలిగి మనము బ్రతుకు వారముగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. కనుక ప్రేమైన దేవుని బిడలారా, మనుష్యుడు నిద్రలోనికి దిగజారడానికి మంచి స్థలం ఏదంటమ్మా? మనుష్యుడు త్వరగా నిద్రపోవడానికి మంచి స్థలం ఏదంట? దేవుని మందిరమేనంట. మనం చక్కగా నిద్రపోవాలంటే దేవుని మందిరములోనే నిద్రపోతామంట. ఎందుకంటే ఇంచుమించు మన యొక్క మందిరంలో 10 ఫ్యాన్లు ఉన్నాయి.
ఈ 10 ఫ్యాన్లు వేయగానే అందరూ చల్లగా నిద్రపోయేవారు చాలామంది ఉన్నారు. చూస్తున్నా కొంత నిద్రపోతూనే ఉన్నారు. ఎందుకు నిద్రపోతున్నా నాకు తెలియదు, కానీ చల్ల గాలి తగులుతుంటే నిద్రపోతున్నారేమో అనుకుంటున్నా. ఈ ఫ్యాన్లు ఆపేస్తేనేమో చెమట పోస్తుంది, వేస్తేనేమో మనము నిద్రలోనికి దిగజారిపోతూ ఉన్నాం. నిద్రపోగానే 2 మూసుకపోతాయమ్మా. ఏమేమి మూసుకపోతాయి? కళ్ళు మూసుకపోతాయి, కళ్ళతో పాటు పెదవుల చెవులు కూడా మూసుకపోతాయి. పెదవులు ఆల్రెడీ మూసుకొని ఉంటారు, కానీ నిద్ర రాగానే కళ్ళు మూసుకుంటాయి, కళ్ళతో పాటు చెవులు కూడా మూసుకపోతాయి. నిద్రపోయిన వారికి ఏమైనా వినబడుతుందా? ఏమి కూడా వినబడదు. కనుక చెవిటి పాము దగ్గర ఎంత శంఖం ఊదిన ఏమైనా వినబడుతుందా? వినబడదు. నాగస్వరం ఎంత ఊదినా చెవిటి పాము వినబడుతుందమ్మా? వినబడదు. నిద్రపోయే వారికి ఎంత వాక్యము చెప్పినా ఏమి కూడా వినబడదు, అర్థం కాదు. ఏం చెప్పారంటే బల చెప్పారంటారు. ఎక్కడైనా వాక్యం వినిచిన తర్వాత బల చెప్పాడంటారు, కానీ బల చెప్పినప్పుడు ఏం చెప్పినాడమ్మా అంటే ఏమి కూడా గుర్తుండదు. ఒక బలే అనే మాట తప్ప మరొకటి గుర్తు ఉండదు. కనుక బల అనే మాట తప్ప ఏది గుర్తుండదు, కానీ అది కాదు. కానీ విన్న తర్వాత ఎంతగా మనం విన్నాం, ఎంతగా విశ్వసిస్తున్నాం అనేదే చాలా అవసరమైనదని జ్ఞాపకం చేసుకొని, దేవుని మందిరములో నిద్రపోవడానికి సరైన స్థలము కాదు, సరైన సమయము కాదు. గనక దేవుని వాక్యం వింటున్నప్పుడు మన కళ్ళు పని చేయాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన చెవులు కూడా పని చేయాలి. పని చేయకపోతే నెక్స్ట్ మన జీవితము ముగించబడుతుందని జ్ఞాపకం చేసుకొని, అలా ముగించక ముందే మన కళ్ళను తెరుచుకుందాం. మన చెవులను వినిపించుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని విని విశ్వసించేవారుగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాను. అందుకే దేవుని వాక్యం వినుట ద్వారా మనకు గొప్ప వెలుగు అనేది కలుగుతూ ఉన్నది. చివరిగా చూడండి, దేవుని వాక్యం ఎందుకు వినాలి అంటే సురక్షితంగా జీవించడం వినాలంట. ఎందుకు వినాలంట అన్న? సురక్షితముగా జీవించడానికి ఎందుకు వినాలంట దేవుని వాక్యం? మనం సురక్షితంగా ఉండడానికి మాత్రమే దేవుని వాక్యం వినాలి. అందుకే దైవ గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందామండి. చదవండి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎవరిని సురక్షితంగా నివసిస్తారంట? దేవుని ఉపదేశమును అంగీకరించువాడు. చెప్పాలమ్మా, ఎవడంట? దేవుని యొక్క ఉపదేశం అంగీకరించువాడు ఎలా జీవిస్తాడంట? సురక్షితముగా జీవిస్తాడు. కనుక మన జీవితంలో నువ్వు సురక్షితంగా ఉండాలి, నీ కుటుంబం సురక్షితముగా ఉండాలి, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఉపదేశము వినాలి. అప్పుడే మనము సురక్షితముగా జీవిస్తామని దైవ గ్రంథములో చూస్తున్నాం. తర్వాత చదువు కిందికంటాడు, వాడు కీడు వచ్చుచున్నా భయము లేకుండా నెమ్మదిగా ఉండును. ఎవడు నెమ్మదిగా ఉంటాడంట? దేవుని యొక్క ఉపదేశం అంగీకరించువాడు కీడు వచ్చుచున్నా ఎలా ఉంటాడంటమ్మా? భయము లేకుండా ఉంటాడు, భయము లేకుండా జీవిస్తాడు, భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. కనుక మనం నెమ్మదిగా ఉండాలంటే దేవుని వాక్యం వినాలి. నెమ్మది లేని జీవితం అలజడితో కూడిన జీవితమే. దేవుని వాక్యం లేకపోతే నీ జీవితం అలజడే. దేవుని వాక్యం లేకపోతే నీ జీవితము కలత చెందిన జీవితంగా ఉంటుంది. దేవుని వాక్యం వినకపోతే నీ జీవితము బహు వ్యర్థంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకొని ఈ దినము నుండి మనమందరం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే, ఈ దినము నుండి వాటి యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకుండా వాక్య ప్రకారంగా జీవించుచు మనము దేవుని యొక్క భద్రతలో కాపుదల్లో ఉంటూ ఆయన అత్యున్నతమైన తన సన్నిధిని పొందుకొని దేవుని మాట ప్రకారంగా వాక్య ప్రకారంగా జీవిస్తూ మనము దేవునికి పరిపూర్ణంగా సంపూర్ణంగా సమర్పించుకొని విశ్వాసముతో నమ్మకత్వంతో భక్తితో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదాన్ని ఈ సమయంలో పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి స్తోత్రం. మేమందరం నీ వాక్య ప్రకారంగా జీవించడానికి గొప్ప ధన్యత, మహాభాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించి
మమ్మల్ని బలపరచమని అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు, వందనములు ప్రభువా అని అందరూ ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటుండగా ఆయన ఇచ్చే గొప్ప అభిషేకమును, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని ఈ సమయంలో మనమందరం పొందుకొని ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా, ఆయన యొక్క రాయభారిగా ఈ సమయంలో మనం ముందుకు దేవానికి స్తోత్రములు. ఆయన మీరు మాతో మాట్లాడే ప్రతి మాట బట్టి వందనాలు. మీ వాక్య ప్రజలు సాయించడానికి ప్రార్థిస్తున్నాగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మేరమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. క్లుప్త ప్రార్థన వాక్య ఫలింపు కొరకు క్లుప్త ప్రార్థనలో నడిపిస్తారు. ధ్యానిస్తారో వారి మధ్య నేనుంటానని సెలవిచ్చిన మహా గొప్ప దేవానికి స్తోత్రాలు. నేను అయ్యా ఈ సమయాన్ని చూడలేక ఎందరో కాల గర్భంలో కలిసిపోయి ఉన్నారయ్యా. అయ్యా ఈ సమయాన్ని పేదరాలకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. నేను అయ్యా నీ దాసుని నిలబెట్టుకుని తండ్రి నీ సన్నిధానికి ఎలా నడుచుకోవాలో తండ్రి ప్రభా చక్కటి వాక్యాన్ని మాకు వినిపించాడు. అయ్యా వినిన వాక్యాన్ని తండ్రి ప్రభా విడిచిపెట్టకుండా మా హృదయాలలో ముద్ర వేసుకుని వాక్యానుసారంగా మేము నడుచుకున్నట్టుకు సహాయాన్ని దయచేయనైనా. అయ్యా నీ సన్నిధానికి రాలేక వెనుకబడిపోతున్న ప్రతి ఒక్క బిడును దయతో తండ్రి ప్రభా నీ సన్నిధానికి నడిపించమని అడుగుచున్నాం. అయ్యా మా ప్రార్థన ఆలకించేవాడా నీకు స్తోత్రాలు. నైనా అయ్యా మా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నీ తలంపులు మా తలంపులు వంటివి కావని సెలవిచ్చవయ్యా. అయ్యా నీ తలంపుల ప్రకారం నేను మనం నడుచుకునేటకు సహాయం మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. కొండల తట్టు నాకు కన్నులెత్తి చిన్నగా నాకు సహాయం ఎక్కడి నుంచి దొరికినంటే యెహోవాలోనే దొరుకునని సెలవిచ్చవయ్యా. అయ్యా నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు ఉండకూడదు నైనా. ఈ పేదరాలి ప్రార్థన ఆలకించేవాడా నీకు స్తోత్రాలు. నైనా అడగండి ఇస్తాను, వెదకండి దొరుకుతాను, తట్టండి తీస్తానని సెలవిచ్చవయ్యా. అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు ప్రతి కుటుంబాల్లో చేకూర్చేవాడా నీకు స్తోత్రాలు. నైనా అయ్యా మా ప్రార్థనకు జవాబిచ్చేవాడవు నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు లేడు. నైనా నీ రాకడ ఆసన్నం అవుతున్నది నైనా. బుద్ధి లేని కన్యకల వలె కాక బుద్ధి కలిగిన కన్యకల వలె నీ రాకడ కోసం సిద్ధపడుటకు సహాయం మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అలయక సలయక విసుకక ఓపికతో ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయని నైనా నీకు స్తోత్రాలు. నైనా అయ్యా నీ జవాబు కోసం మేము ఎదురు చూసుటకు సహాయాన్ని దయచేయనైనా. అయ్యా నీ ముందున్న కార్యక్రమం తండ్రి ప్రభా అవిశ్వాసంతో బలలో చేయవేయకుండా విశ్వాసంతో బలలో చేయవేటుకు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇంకా ఎంతోమంది బలలో చేయవేయలేక వెనకబడిపోతున్నారయ్యా. విశ్రాంతి రోజు ప్రతి బిడ్డ హృదయాన్ని తండ్రి ప్రభా బలలో చేయవేటుకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా ప్రార్థనకు జవాబిచ్చి నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి నీ సన్నిధానంలో ఇలాగే ప్రార్థించుకునే సహాయాన్ని మాకు దయచేస్తావని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకున్నట్టుకు సహాయాన్ని దయచేస్తావని నజరేయుడని